హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఫీల్డ్స్ అండ్ ఫీల్డ్ టైప్స్. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం టేబుల్స్ గురించి నేర్చుకున్నాం. టేబుల్స్ అంటే ఏంటి, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి సర్వీస్ నోలో, మోర్ దాన్ 6000 ప్లస్ టేబుల్స్ ఉన్నాయి సర్వీస్ నోలో. అలాగే డేటా డిక్షనరీ టేబుల్స్ అంటే ఏంటి, డేటా డిక్షనరీ టేబుల్స్ లో సిక్స్ అండర్ స్కోర్ డీబీ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆర్ లైక్ సిక్స్ అండర్ స్కోర్ డిక్షనరీ అంటే ఏంటి, లేదా సిక్స్ అండర్ స్కోర్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, ఇలా టేబుల్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫీల్డ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ టాపిక్ కింద సర్వీస్తున్నాం. కానీ ఒక ఫీల్డ్ గురించి చెప్పడానికి ఏముంటుందా అని అనుకుంటున్నారు కదా. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్ టు లెర్న్ అబౌట్ ద ఫీల్డ్స్ ఇన్ ద సర్వీస్ నౌ. అండ్ ఫీల్డ్స్ అంటే ఏంటి? ఓకే, మనం లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫీల్డ్స్ అంటే ఏంటి? ఇంతవరకు నేను మీకు చాలా సార్లు చూపించాను. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అని ఓపెన్ చేస్తే మీకు చాలా ఇన్సిడెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో ఒక ఇన్సిడెంట్ మీద మీరు క్లిక్ చేస్తే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫామ్ లో చాలా ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. లైక్ నంబర్, కాలర్, కేటగిరీ, ఇంపాక్ట్, హై ఇంపాక్ట్, ప్రియారిటీ, లేదా డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్, సర్వీస్, ఇలా ఇవన్నీ మనకి ఫీల్డ్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఫీల్డ్స్ గురించి అంతలా చెప్పుకోవడానికి ఏముందంటారా? సో మీకు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ తో సహా మొత్తం చూపిస్తే ఓకే, యూ కెన్ గో గెట్ టు నో దెర్ ఇస్ ఎ లాట్స్ ఆఫ్ థింగ్ టు లెర్న్ అబౌట్ ద ఫీల్డ్స్. అండ్ దీని గురించి మీకు నేర్చుకుంటే సర్వీస్ లో చాలా టాపిక్స్ మీకు టాపిక్స్ మీద మీకు చాలా వరకు ఒక గ్రిప్ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ గా మూడు నేర్చుకోబోతున్నాం. ఫీల్డ్స్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. అలాగే ఒక ఫీల్డ్ ని ఎన్ని విధాలుగా మనం ఓపెన్ చేయొచ్చో నేర్చుకోబోతున్నాం. అలాగే ఫీల్డ్ లో ఉన్న టైప్స్ ఏంటి, ఒక్కొక్క టైప్ ఎలా పనిచేస్తుందో నేర్చుకోబోతున్నాం. అలాగే ఫీల్డ్స్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. మొత్తం ఓవరాల్ గా 4 థింగ్స్ ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్ మీద వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఒక 20 మినిట్స్ అలా ఉంటుంది. మీరు అడ్జస్ట్ అయిపోండి. కానీ చాలా 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 ఇంపార్టెంట్ ఈ వీడియో మాత్రం. ఓకేనా? ఓకే, లెట్స్ గో ఇంటూ ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. నిన్న పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్ ద పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే, మీకు జనరల్ గా నేను ఎప్పుడు చూపించేది ఏంటి, ఇన్సిడెంట్ అనేది చూపిస్తాను కదా. ఇన్సిడెంట్, సారీ, ఇన్సిడెంట్ డాట్ ఫామ్ ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేశాను కదా. ఇక్కడ మీరు చూడండి, ఇన్సిడెంట్ ఫామ్ లో ఇక్కడ ఇవన్నీ ఫీల్డ్స్ అనమాట. లైక్ నంబర్, కాలర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, సర్వీస్. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే లైక్ మనం ఇప్పుడు సర్వీస్ నో కాదు, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా. మనం ఒక ఫామ్ క్రియేట్ చేస్తాం కదా. లైక్ నేమ్, ఏజ్, నంబర్, ఫోన్ నంబర్, కాలేజ్ నేమ్, ఇలాంటివన్నీ ఎంటర్ చేయమంటాం కదా. వాటిని మనం ఫీల్డ్స్ అంటాం అనమాట. ఏవైతే డేటాని మనం ఎంటర్ చేస్తున్నామో వాటి లోపలికి, వాటినే మనం ఫీల్డ్స్ అంటున్నాం. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అనేవి ఏం చేస్తాయంటే డేటాని ఇన్పుట్ కింద తీసుకొని డేటాని స్టోర్ చేస్తాయి. ఓకేనా? ఎక్కడ స్టోర్ చేస్తే డేటాబేస్ లో స్టోర్ చేస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ అంటే మీకు ఏదో ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఫీల్డ్స్ ని మనం ఎన్ని విధాలుగా యాక్సెస్ చేయొచ్చు. ఫీల్డ్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డూప్లికేట్ చేసి ఉంచుతాను. ఈ పేజ్ ని డూప్లికేట్ చేసి ఫీల్డ్స్ ని ఎన్ని విధాలుగా యాక్సెస్ చేయొచ్చు. ఫీల్డ్స్ ని ఒక 3 డిఫరెంట్ టైప్స్ లో యాక్సెస్ చేయొచ్చు. నేను మీకు 3 డిఫరెంట్ టైప్స్ చెప్తాను. ఇంకా మోర్ దాన్ డిఫరెంట్, ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ నేను మీకు 3 డిఫరెంట్ టైప్స్ చెప్తాను. సో లెట్ దిస్ రీలోడ్. ఓకే, 6 అండర్ స్కోర్ db అండర్ స్కోర్ ఆబ్జెక్ట్, 6 అండర్ స్కోర్ db అండర్ స్కోర్ ఆబ్జెక్ట్, 6 అండర్ స్కోర్ db అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ అంటే ఇలా టైప్ చేస్తే మీకు సర్వీస్ లో ఎన్నైతే టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్ మీకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇది 6 అండర్ స్కోర్ db అండర్ స్కోర్ ఆబ్జెక్ట్. 6 అండర్ స్కోర్ db అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ డాట్ లిస్ట్ అని కొడితే మీకు సర్వీస్ నౌ లో ఎన్నైతే టేబుల్స్ ఉంటాయో అన్ని టేబుల్స్ మీకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ 6135 టేబుల్స్ ఉన్నాయి, అవన్నీ మీకు డిస్ప్లే అయ్యాయి. సో ఇక్కడ ఈ టేబుల్లో మనకి తెలిసిన టేబుల్ ఇంతవరకు ఏంటి, ఇన్సిడెంట్ టేబుల్. కాబట్టి నేను మళ్ళీ ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేస్తాను. మీకు లైక్ ఎగ్జాంపుల్ చాలా ఈజీగా ఉంటుంది, గుర్తుండిపోతుంది కూడా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. ఇన్సిడెంట్ టేబుల్ క్లిక్ చేసి, సారీ దేర్ మైట్ బి ఏ స్లో నెట్వర్క్ ఇష్యూ.
ఇంకా రీలోడ్ అవుతుంది. ఓకే. వెయిట్. ఆ! ఇప్పుడు మన ఇన్సిడెంట్ టేబుల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి టేబుల్ యొక్క లేబుల్ నేమ్, ఇన్సిడెంట్ ఓకే. సేమ్ సరిపోయింది. ఇది ఎక్స్‌టెండ్స్ ఫ్రమ్ టాస్క్ టేబుల్. ఇవి రిలేషన్‌షిప్స్, స్కీమాస్ మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. డోంట్ వర్రీ అబౌట్ థట్. అండ్ మనం ఇక్కడికొచ్చేసరికి చూడండి. ఇవి ఇన్సిడెంట్ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 95 ఫీల్డ్స్ ఉన్నాయండి ఇన్సిడెంట్ టేబుల్‌లో. సో, ఇన్సిడెంట్ టేబుల్‌లో 95 ఫీల్డ్స్ ఉన్నాయి కదా! అందులో ఏదో ఒక ఫీల్డ్‌ని ఓపెన్ చేస్తాను. కాలర్ అనే ఫీల్డ్‌ని ఓపెన్ చేస్తాను. మీకు ప్రతీదీ ఒకే ఎగ్జాంపుల్‌తో చెప్తే మీకు ఈజీగా మైండ్‌లో గుర్తుండిపోతుంది. సో, కాలర్ ఓపెన్ చేస్తున్నానిక్కడ. కాలర్ ఓపెన్ చేస్తే కాలర్ ఫీల్డ్ యొక్క టేబుల్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అంటే మీకు ఒక హైరార్కీ బట్టి గుర్తుపెట్టుకోండి. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అంటే ఇన్సిడెంట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఒక ఇన్సిడెంట్ మీద కొడితే ఆ ఇన్సిడెంట్ యొక్క ఫార్మ్ డీటెయిల్స్‌లా ఓపెన్ అవుతుంది కదా! ఇన్ ద సేమ్ వే ఆ ఫార్మ్‌లో ఒక ఫీల్డ్ యొక్క హోల్ డీటెయిల్స్ అన్నీ ఇంకొక పేజ్‌లో చూపిస్తుంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇదొక హైరార్కీ. ఇది మీకు అర్థమైతే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీకు అర్థమైనట్టే. ఓకేనా? ఇక్కడ రిఫరెన్స్ ఇదేంటి? కాలర్ అనేది లైక్ మీకు ఫార్మ్ బట్టి చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కాలర్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్. ఎందుకు రిఫరెన్స్ ఫీల్డ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవీఈ ఇక్కడ అబల్ ట్యూటర్ లైక్ మీకు లేదా ఇక్కడ సెర్చ్ కొడదాం. ఇక్కడ సెర్చ్ కొడితే మీకు యూజర్స్ లిస్ట్ అంతా చూపిస్తుంది. అంటే ఇదేంటి? యూజర్స్ టేబుల్ నుంచి అంటే ఈ రిఫరెన్స్ ఫీల్డ్ అంటే ఇక్కడ ఇది రిఫరెన్స్ ఫీల్డ్ కదా! దేన్ని రిఫర్ చేస్తుందంటే యూజర్స్ టేబుల్‌ని రిఫర్ చేస్తుంది. అంటే యూజర్స్ టేబుల్‌లో ఉన్న డేటా మొత్తాన్ని ఇందులోకి మనం లాగుతుందనమాట. అంటే యూజర్స్ టేబుల్‌లో ఉన్న యూజర్స్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని లైక్ యూజర్స్ నేమ్స్‌ని ఇందులో చూపిస్తుంది. సో, దాన్ని బట్టి నువ్వు యూజర్స్ టేబుల్‌లో ఉన్న వాళ్ళ నేమ్స్ ఉంటాయి కదా! వాళ్ళలో నీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అబల్ ట్యూటర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అబల్ ట్యూటర్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో, ఓకే. ఈ డిఫరెంట్ వేస్ ఆఫ్ యాక్సెసింగ్ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మర్చిపోండి. మీకు ఎవ్రీథింగ్ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంతవరకు మీరు ఏం నేర్చుకున్నారంటే జస్ట్ ఫీల్డ్స్ అంటే ఏంటో నేర్చుకున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసింగ్ కదా! సో, ఫస్ట్ మెథడ్ అందులో వచ్చేసరికి sys_db_object ఓకే. మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చేయండి. sys_db_object కదా! నెక్స్ట్ వచ్చేసరికి ఎలా యాక్సెస్ చేయొచ్చంటే ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అని కొట్టండి. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అని కొట్టి కాలమ్ ఆప్షన్స్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ కాలమ్ ఆప్షన్స్ మెనూ ఉంది కదా! కాలమ్ ఆప్షన్స్ మెనూలోకి వెళ్ళి కాన్ఫిగర్‌లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్‌లోకి వెళ్తే మీకు టేబుల్ వ్యూ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ సేమ్ టేబుల్ వ్యూ ఓపెన్ అయింది కదా! మళ్ళీ కిందకొచ్చి ఇక్కడ మీకు కేటగరీ అనేది కనబడుతుంది చూడండి. సేల్స్ ఇన్సిడెంట్ టేబులే కదా! ఓకే. మనం ఇంతవరకు నేర్చుకుంటుంది ఓకే. కాలర్ గురించి చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా కాలర్ అని ఓపెన్ చేస్తున్నాను. కాలర్ ఓపెన్ చేస్తే మళ్ళీ మీకు కాలర్ గురించి చూపిస్తుంది చూడండి. రిఫరెన్స్ ఫీల్డ్ లైక్ దట్ సేమ్. ఇప్పుడు 2 విధాలు అయ్యాయి కదా! థర్డ్‌ది. థర్డ్‌ది ఎలాగంటే సింపుల్‌గా ఇన్సిడెంట్ డాట్ ఫార్మ్. ఇన్సిడెంట్ డాట్ ఫార్మ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కాలర్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ వెయిట్ ఫార్మ్ లోడ్ అయిన తర్వాత వెయిట్ చేయండి. లోడ్ అయ్యాక ఇప్పుడు రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ డిక్షనరీ క్లిక్ చేయండి. కాన్ఫిగర్ డిక్షనరీ క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ పేజ్ అదే ఓపెన్ అవుతుంది. చూసుకోండి సేమ్ పేజ్. అంటే ఒక ఫామ్ లో ఉన్న ఫీల్డ్ ని యాక్సెస్ చేయడానికి ఓవరాల్ గా 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ ని మీకు చూపించాను ఇక్కడ. సో ఓకే కదా! ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఫీల్డ్ అంటే ఏంటో అర్థమైంది. ఒక ఫీల్డ్ ని ఎన్ని విధాలుగా యాక్సెస్ చేయొచ్చో కూడా మీకు అర్థమైంది. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏం అర్థం అవ్వాలి? ఒక్కొక్క ఫీల్డ్ గురించి ఇండివిజువల్ గా మీకు తెలియాలి. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఓకేనా? ఒక్కొక్క ఫీల్డ్ గురించి ఇండివిజువల్‌గా నేర్చుకుందాం. ఇందాకల మధ్యలో ఆపినట్టయితే ఈ అబల్ ట్యూటర్ అనేది లైక్ ఈ కాలర్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్. సో దీని గురించి నేర్చుకున్నట్టయితే ఇక్కడ కాన్ఫిగర్ కొట్టి రైట్ క్లిక్ కొట్టి రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ డిక్షనరీలోకెళ్తే ఇక్కడ కాలర్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్. మీకు ఇక్కడి నుంచి మొత్తం ఒక ఆర్గనైజ్డ్ వేలో చెప్తాను చూడండి. ఒక ఆర్గనైజ్డ్ వేలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఓవరాల్‌గా చెప్పాలంటే కాలర్ అనేది ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్. అంటే రిఫరెన్స్ ఫీల్డ్ అంటే వేరే టేబుల్ నుంచి డేటాని ఇందులోకి రిఫర్ చేయడం అనమాట. వేరే టేబుల్‌లో ఉన్న డీటెయిల్స్‌ని ఇందులోకి తీసుకొస్తుంది. సో, రిఫరెన్స్ ఫీల్డ్ అనేది అది. కాలమ్ లేబుల్, కాలమ్ నేమ్ ఇది ఆటోమేటిక్‌గా పాపులేట్ అవుతాయి. అండ్ ఇవన్నీ అడిషనల్ ఫీచర్స్. ఇక్కడ కాలమ్ నేమ్ అదే లైక్ కాలర్ అనేది చాయిస్ అనేది కాదు. ఎందుకు చాయిస్ కాదు? అది రిఫరెన్స్ ఫీల్డ్ కాబట్టి వాల్యూస్ అనేటివి వేరే టేబుల్ నుంచి తీసుకొస్తుంది గానీ చాయిసెస్ నుంచి తీసుకురావట్లేదు. లైక్
ఇది ఒక డ్రాప్ డౌన్ నుంచి వాల్యూస్ తీసుకురావట్లే. వేరే టేబుల్ నుంచి వాల్యూస్ తీసుకొస్తుంది. సో, ఇది చాయిసెస్‌లో ఇక్కడ మనం పెట్టాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ మీకు కాలర్ అయిపోయింది. కేటగరీ గురించి చూద్దాం. సో, కేటగరీ గురించి మీరు నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజ్ డూప్లికేట్ చేస్తే మీకు ఫ్రీగా ఉంటుంది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ కేటగరీ ఉంది. కేటగరీ మీద సెలెక్ట్ చేసి, ఓకే. లెట్ ద పేజ్ కంప్లీట్‌లీ రీలోడ్. ఓకే. రీలోడ్ అయింది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి కాన్ఫిగర్ డిక్షనరీలోకెళ్ళి ఓపెన్ అయింది. ఇదేంటి? వేర్ ఈస్ ద ఫార్మ్? ఫార్మ్. కేటగరీ అంటే ఏంటి? ఇక్కడ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నెట్‌వర్క్ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ స్ట్రింగ్ ఫార్మాట్స్. ఇవన్నీ స్ట్రింగ్ ఫార్మాట్స్. సో, ఇక్కడ చూడండి. కేటగరీ ఈజ్ ఏ టైప్. దాని టైప్ ఏంటి? స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే. కాలమ్ లేబుల్ సరిపోయింది. కాలమ్ నేమ్ సరిపోయింది. మాక్స్ లెంత్ అంటే అది ఎంత వరకు ఎంటర్ చేయొచ్చు మీరు కేటగరీస్‌లో. లైక్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉంది. ఓకే. 40 లెంత్ దాని లెంత్ 40 లోపే ఉంటుంది. అలాగనమాట. ఇప్పుడు దీనికి చాయిస్ విత్ డ్రాప్ డౌన్ విత్ నన్ చూసుకోండి ఇక్కడ. కేటగిరీకి నన్ డ్రాప్ డౌన్ ఉంటుంది. దేనితో స్టార్ట్ అవ్వాలి? నన్‌తో స్టార్ట్ అవ్వాలి. సో, అది ఎక్కడ ఎనేబుల్ చేస్తున్నాడంటే ఇక్కడ చేస్తున్నాడు. డ్రాప్ డౌన్ విత్ నన్ ఉంది. డ్రాప్ డౌన్ వితౌట్ నన్ ఉంది. అలాగే డ్రా సజెషన్ కూడా ఉంది. ఓకేనా? ఇక్కడ డ్రాప్ డౌన్ విత్ నన్ అన్నాడు కాబట్టి అక్కడ మీకు అలా చూపిస్తుంది. ఓకేనా? దీనికి చాయిసెస్ ఉంటాయి. ఎందుకు చూడండి. ఇక్కడ ఇది డ్రాప్ డౌన్‌లో ఇవన్నీ చాయిస్ అన్నమాట. నీకు నచ్చింది నువ్వు సెలెక్ట్ చేయొచ్చు. సో, అందుకని దీనికి చాయిసెస్ అనేది ఉంది. ఈవెన్ థో ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ ఫార్మాట్, యూ హావ్ ద చాయిసెస్ టు సెలెక్ట్ యువర్ ఓన్ కేటగరీ. ఓకే. రైట్. సో, హార్డ్‌వేర్, పాస్వర్డ్ రీసెట్ ఇలా అక్కడ ఉన్నవన్నమాట. లైక్ చూడండి ఇక్కడ. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ అక్కడ పెడితేనే ఇక్కడికొచ్చాయన్నమాట. ఓకేనా? సో, నేను ఒక కొత్తది ఏదో ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ల్యాప్‌టాప్. ఎంటర్ కొడితే అయిపోతుంది. టిక్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇక ల్యాప్‌టాప్‌లో వాల్యూ పేరు ఇది. సీక్వెన్స్ ఏదో ఒకటి ఇచ్చేయండి. సీక్వెన్స్ ఇంతవరకు లేనిది ఏంటి? 5. 5 ఉందా? సారీ. 7. 7. ఇప్పుడు ల్యాప్‌టాప్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సేవ్ చేద్దాం. సేవ్‌కి, అప్‌డేట్‌కి మీకు తేడా తెలుసని నేను అనుకుంటున్నాను. సేవ్ అంటే ఏం లేదు. సేవ్ అంటే లైక్ ఆ ఫార్మ్‌లో ఆ డేటాని సేవ్ చేస్తుంది. అప్‌డేట్ అంటే సేవ్ చేసి ఆ పేజ్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అదే మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు సేవ్ చేశాక చేంజెస్ సేవ్ అయిపోతాయి కదా! ఇందులోకెళ్ళి రీలోడ్ ఫార్మ్ కొట్టండి. రీలోడ్ ఫార్మ్ చేశాక ఇక్కడ చూడండి. ల్యాప్‌టాప్ సెక్షన్ అనేది యాడ్ అయింది. కానీ ల్యాప్‌టాప్‌కి అండ్ ఇంకో థింగ్ మీకు చెప్పాలి. ఓకే. ఇప్పుడు మీకు కేటగరీ గురించి అర్థమైంది కదా! సో, కేటగరీ అంటే ఇది స్ట్రింగ్ టైప్ ఇవన్నీ మీకు అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ సబ్ కేటగరీ చూద్దాం. సబ్ కేటగరీ మీరిక్కడ చూడండి. సాఫ్ట్‌వేర్ సెలెక్ట్ చేస్తే సబ్ కేటగరీలో ఈమెయిల్, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. హార్డ్‌వేర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సబ్ కేటగరీలో సీపీయూ, డిస్క్, కీబోర్డ్ అంటే సిస్టమ్‌కి సంబంధించిన హార్డ్‌వేర్ థింగ్స్ అన్నీ వచ్చాయి. అంటే సబ్ కేటగరీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఆటోమేటిక్‌గా కేటగరీ మీద డిపెండ్ అవుతుంది. కేటగరీలో నువ్వు ఏదైతే మారుస్తున్నావో అక్కడ సబ్ కేటగరీలో ఆటోమేటిక్‌గా మారిపోతుంది. అంటే యూ కెన్ ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్ హియర్. హియర్ సబ్ కేటగరీ ఈస్ కంప్లీట్‌లీ డిపెండింగ్ అపాన్ కేటగరీ. అంటే ఫైనల్‌గా చెప్పేస్తున్నాను. ఎక్కువ లాగ్ చేయను. హ్మ్. సబ్ కేటగరీలో వాల్యూస్ అనేవి దేని మీద డిసైడ్ అవుతున్నాయి అంటే కేటగరీ మీద డిసైడ్ అవుతున్నాయి. కేటగరీలో ఏదైతే వాల్యూ ఉంటున్నాయో దానికి సంబంధించిన వాల్యూస్ అనేవి సబ్ కేటగరీలో డిస్‌ప్లే అవుతున్నాయి. సో, ఇక్కడ మనం కేటగరీ చూసాం కదా! సబ్ కేటగరీ ఓపెన్ చేద్దాం. సబ్ కేటగరీ ఓపెన్ చేయాలి. లైక్ ఇది ఇప్పుడు క్లోజ్ చేసి ఈ ఫార్మ్‌ని మనం డూప్లికేట్ చేసుకుందాం. ఎందుకంటే అది న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవ్వద్దు కాబట్టి ఇక సబ్ కేటగరీలోకెళ్ళి రైట్ క్లిక్ చేసి హియర్ రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ డిక్షనరీ కొట్టి హియర్ కాన్ఫిగర్ డిక్షనరీలో సబ్ కేటగరీ ఉంది కదా! ఇక్కడ సబ్ కేటగరీ అనేది స్ట్రింగ్. ఓకే. వి కెన్ యాక్సెప్ట్ దట్. అండ్ కాలమ్ లేబుల్ వచ్చేసరికి సబ్ కేటగరీ నేమ్ నీకు నచ్చింది ఇచ్చుకో. మాక్సిమం లెంత్ ఇచ్చేసావు. ఇక్కడ చూడండి డిపెండెంట్ ఫీల్డ్ ఉంటుంది. డిపెండెంట్ ఫీల్డ్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చేసాం కేటగరీ మీద డిపెండ్ అవ్వాలి అని. సో, ఇదేంటి కేటగరీ మీద డిపెండ్ అవుతుంది. అంటే కేటగరీలో ఉన్న వాల్యూ బట్టి సబ్ కేటగరీ అనేది ఇవ్వు. అలాగే చాయిస్ లిస్ట్ స్పెసిఫికేషన్, డ్రాప్ విత్ నన్, వితౌట్ నన్. ఓకేనా? డ్రాప్ విత్ నన్, వితౌట్ నన్. వితౌట్ నన్ పెట్టుకుంటాను పోనీ మీకోసం కొత్తగా నేర్పించడం కోసం. ఇక్కడ
ఇవన్నీ ఏంటి సబ్ కేటగిరీస్‌లో ఎందుకు ఇన్ని వాల్యూస్ ఉన్నాయంటే, ఇక్కడ కేటగిరీలో మీరు చూడండి డేటాబేస్ అంటే ఇవి, అలాగే లైక్ సాఫ్ట్‌వేర్ అంటే వేరే వాల్యూస్. ఇవన్నీ సబ్ కేటగిరీస్‌లో ముందే ఉంటాయి. కానీ సబ్ కేటగిరీస్ అనేవి ఒక లైక్ ఎలా అంటే కేటగిరీ అనేది ఒక వాల్యూ చూపిస్తుంది. సో, దానికి సంబంధించిన వాల్యూస్ మాత్రమే చూపిస్తున్నాయి. అంటే ఏంటి? ఉన్న అన్ని వాల్యూస్‌లో నుంచి కేటగిరీలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటినే డిస్‌ప్లే చేస్తుంది. అంటే మీకిక్కడ క్లియర్‌గా అర్థమవ్వాల్సింది ఏంటంటే సబ్ కేటగిరీలో అన్ని వాల్యూస్ ఉంటాయి. బట్ బేస్డ్ ఆన్ కేటగిరీ ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ ద వాల్యూస్ అకార్డింగ్ టు ద కేటగిరీ. సో, అదెలా జరుగుతుంది అంటే, మీకొక ఎగ్జాంపుల్‌తో చెప్తాను చూడండి. ఇందాక నేను ల్యాప్‌టాప్ అనే ఒక కేటగిరీలో మీకు యాడ్ చేశాను గదా! సో, ల్యాప్‌టాప్‌లో లెనోవో అని యాడ్ చేస్తాను. లెనోవోని యాడ్ చేసి, ఇక్కడ లెన్ అని కొడుతున్నాను. కొట్టి, ఇక్కడ కేటగిరీ ఇందులోకి సంబంధించింది. డిపెండెంట్ వాల్యూ ఇస్తున్నాను. ఇది ఇందులోకెళ్ళాలి. ల్యాప్‌టాప్ సెక్షన్‌లోకెళ్ళాలి. ఇక్కడ ఆటోగా పాపులేట్ అవుతది. సో, ల్యాప్‌టాప్. లెనోవో కాకుండా ఇప్పుడు నేను యాపిల్ ల్యాప్‌టాప్ ఇస్తున్నాను. యాపిల్ ల్యాప్‌టాప్, యాప్, యాప్. ఓకే. ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ యాపిల్ కాకుండా నెక్స్ట్ ఎందులోకెళ్ళాలి ఇది ల్యాప్‌టాప్ సెక్షన్‌లోకెళ్ళాలి. ల్యాప్‌టాప్ సెక్షన్‌లోకెళ్ళాను. నెక్స్ట్ రూట్ లెనోవో యాపిల్ నెక్స్ట్ ఇంకేమున్నాయి యాపిల్ నా ల్యాప్‌టాప్ పేరు ఇస్తాను. హెచ్‌పీ ఇస్తాను. ఇక్కడ హెచ్‌పీతో పాటు హెచ్‌పీపీ లేబుల్ నేమ్ ఇది ఎందులోకి సంబంధించింది అంటే ల్యాప్‌టాప్‌కి సంబంధించిన నేమ్ ల్యాప్‌టాప్. సో, ఇప్పుడొచ్చేసి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇందులోకొచ్చి ఫార్మ్‌ని రీలోడ్ చేస్తాను. ఫార్మ్‌ని రీలోడ్ చేస్తున్నాను. ఇక్కడ ల్యాప్‌టాప్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ రీచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆ టేబుల్ వదిలేయండి. అది టేబుల్ ఇన్సిడెంట్ టేబుల్. నేను మీకు ఇక్కడ ఇంకొక ఫార్మ్ ఓపెన్ చేశాను. టాస్క్ ఫార్మ్. లైక్ టాస్క్ టేబుల్‌లో ఒక ఫార్మ్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి హార్డ్‌వేర్ లైక్ హార్డ్‌వేర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సీపీయూ, కీబోర్డ్ యాడ్ చేశాను. లేదా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏం లేవు. సో, సాఫ్ట్‌వేర్‌కి మనం యాడ్ చేద్దాం. లైక్ సాఫ్ట్‌వేర్‌కి ఇప్పుడు మనం ఎలా యాడ్ చేద్దామంటే సాఫ్ట్‌వేర్‌కి లైక్ ఇప్పుడు సబ్ కేటగిరీలోకెళ్ళి లైక్ సబ్ కేటగిరీ సేమ్ అదే ప్రాసెస్. సబ్ కేటగిరీ రైట్ క్లిక్ కాన్ఫిగర్ డిక్షనరీ ఇందులోకొస్తారు. ఇందులోకొచ్చి ఇక్కడ అడ్వాన్స్‌డ్ వ్యూ ఇవి మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను సెపరేట్‌గా. నో వరీస్. ఇక్కడ మీరు ఇక్కడ ఏదో ఒకటి యాడ్ చేయండి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కాబట్టి ఏముంటుంది లైక్ సర్వీస్ నవ్వే ఒక సాఫ్ట్‌వేర్ లేదా యూట్యూబ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. యూట్యూబ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ వాల్యూ ఐటీ. ఇది దేని కిందకొస్తుంది? సాఫ్ట్‌వేర్‌లోకొస్తుంది కాబట్టి ఎస్ఓఎఫ్‌టి సాఫ్ట్‌వేర్. అలాగే ఇంకా అక్కడ ఏమున్నాయి కేటగిరీస్‌లో? కేటగిరీస్‌లో నెట్వర్క్ కూడా ఉంది. నెట్వర్క్ వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్క్ ఇచ్చేస్తాం. మనకున్న సబ్జెక్ట్ కంప్యూటర్ నెట్వర్క్. ఇక్కడ వాల్యూ వచ్చేసరికి నెట్వర్క్. ఓకే. నెట్వర్క్ కూడా ఇచ్చేసాం. స్పెల్లింగ్ తప్పు. నెట్వర్క్. ఓకే. ఇప్పుడు వచ్చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసి రీలోడ్ చేస్తా. రీలోడ్ ఫార్మ్. సారీ. రీలోడ్ చేయాల్సింది ఇక్కడ కాదు. ఇక్కడ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రీలోడ్ ఫార్మ్ చేస్తాను. సేవ్ చేశాక అక్కడ ఇప్పుడు చూడండి సాఫ్ట్‌వేర్‌కి వచ్చేసరికి మనం ఇక్కడ సాఫ్ట్‌వేర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది వైటీ అని. అదే నెట్వర్క్ సెలెక్ట్ చేసేసరికి సీఎన్ వస్తుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ లైక్ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి మనం నేర్చుకోవడానికి మన ఇన్సిడెంట్ ఫార్మ్ ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. ఇన్సిడెంట్ ఫార్మ్ వేర్ ఇస్ అవర్ ఇన్సిడెంట్ ఫార్మ్. ఇన్సిడెంట్ ఫార్మ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఇన్సిడెంట్ ఫార్మ్ ఉంది కదా! ఈ ఇన్సిడెంట్ ఫార్మ్‌లో లైక్ హ్మ్. కాలర్ అయిపోయింది. కేటగరీ, సబ్ కేటగరీ, షార్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ మీకు తెలిసినవే.
ఛానల్ ఇవి కూడా చాయిస్ టైపే మీరు పెట్టుకోవచ్చు. ఇది కూడా చాయిస్ టైపే. అండ్ ఇంపాక్ట్, అర్జెన్సీ, ప్రియారిటీ ఇవన్నీ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్‌లో చెప్తాను. అది వేరే టాపిక్ సెపరేట్‌గా దానికి వీడియో చేద్దాం. అండ్ నో వరీస్. ఇప్పుడు మీకు ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఆహ్, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తారు? sys_db_object లేదా ఫీల్డ్స్ క్రియేట్ చేయడం కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ వ్యూలోకి వెళ్దాం. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్‌లోకి వెళ్ళి అక్కడ కాలమ్ ఆప్షన్ మెనూలోకి వెళ్ళి టేబుల్ అదే కాన్ఫిగర్‌లోకి వెళ్ళి టేబుల్‌లోకి వెళ్ళి టేబుల్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మన ఫీల్డ్స్ అన్ని కనబడుతున్నాయి కదా! ఇక్కడ న్యూ అని కొట్టినా సరిపోతుంది. లేదా ఇక్కడ డైరెక్ట్‌గా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్‌గా లోడ్ అవ్వనియండి. హ్మ్. ఓకే. ఇక్కడ లోడ్ అయిపోయింది కదా! ఇక్కడ చూడండి. ఒక కొత్త ఫీల్డ్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కదా! ఏదైనా ఒక ఫీల్డ్‌ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. ఏజ్ ఏజ్ ఏంది టైప్. ఓకే. సారీ. టైప్ కదా! మనం ఇక్కడ టైప్ చేయాల్సింది. ఇక్కడ టైప్ నంబర్. టైప్ స్ట్రింగ్, ఇంటీజర్ ఇంకేమో ఉన్నాయి. టైప్ ఇంటీజర్ ఉంది కదా! ఇంటీజర్ ఇచ్చేద్దాం. ఇది ఇంటీజర్. ఓకే. ఇంటీజర్ ఇచ్చేసాం. రిఫరెన్స్ ఏం వద్దు. ఇంటి ఇవన్నీ అవసరం లేదు. మాక్సిమం. ఓకే. సో, ఇప్పుడు ఒక ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తాం కాబట్టి ఇక మళ్ళీ సేవ్. ఇలా మీకు మీరు నచ్చిన ఫీల్డ్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఇన్సిడెంట్ టేబుల్ కాబట్టి ఇన్సిడెంట్ ఫామ్ మళ్ళీ రీలోడ్ చేస్తున్నాను. రీలోడ్ చేస్తే మీకు చూసారా ఏజ్ అని ఒక ఫీల్డ్ పాపులేట్ అయింది. అలాగే సేమ్ అదే ప్రాసెస్‌లో మీరు చాయిసెస్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అబౌట్ ద ఫీల్డ్స్ గురించి మీరు నేర్చుకోవాలంటే ఇంకా చాలా చాలా చేయొచ్చు. ఇది జస్ట్ ఒక 50% లాంటిది. అండ్ ఇంకా మీకు కావాల్సిన ఇలాంటి అప్‌కమింగ్ వీడియోస్ ఇంకా చేస్తాను ఫీల్డ్స్ మీద. అండ్ ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ అబౌట్ ద ఫీల్డ్స్ అండ్ ఫీల్డ్ టైప్స్. అండ్ మీకు ఇంకొక వీడియో కావాలి దీని మీద క్లారిటీ కోసం అంటే మీరు చెప్పండి. ఐ విల్ డూ అగైన్ ఏ వీడియో. అండ్ దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. And I will come with the another concept for the next video. Thank you guys.